నీతో మాట్లాడా. ఇక మీద నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. నేను చెప్పేది వింటే నీకు అర్థమయ్యేది. ప్లీజ్ లిసన్ టు మీ. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీబడీ. మేఘ నా మాట విను ప్లీజ్. ఎన్ని రోజులు ఇలా రౌడీగా ఉంటావు? ఇలా కొట్లాట్లు కూనీలంటూ ఎన్నాళ్ళు తిరుగుతావు? నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకేగా. ఇలా చూడు, నువ్వేదో వయసులో ఉన్నావు కదా అని మిడిసిపడకు. నువ్వు వయసులో ఉన్నా సరే శక్తి నశిస్తుంది. 2 రోజులు కడుపు కాలిందంటే నువ్వు నించోలేవు. 10 రోజులు జ్వరం వచ్చిందంటే నీ కాళ్ళు చేతులు ఆడవు. అర్థమైందా? చిన్న వయసులో జేకేం చూసావు, రౌడీ అవ్వాలని ఆశపడ్డావు. ఈ వయసులో కూడా రౌడీగానే ఉండాలని ఆశపడితే నీ లైఫ్ ఏమవుతుంది? ఇలా చూడు, ఒక మగాడికి పౌరుషం అంటే 1000 మందిని నరికి పారేయటం కాదు, ఒక ఆడదాన్ని కంట తడి పెట్టకుండా కాపాడు. మగాడి వల్ల ఆడది కన్నీళ్లు పెడితే వాడు మగాడే కాదు. అయ్యో నా బిడ్డ సర్వనాశనం అయిపోయాడని ఒక తల్లి కన్నీళ్లు పెడితే వాడు బిడ్డే కాదు. నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళతో తనెవరో తెలియదని నన్ను చూపించన్నావే. నా ప్రాణం పోయినా నేను ఆ మాట చెప్పలేను. నాకు రఘెవరో తెలుసు, చాలా బాగా తెలుసు. రఘు మంచివాడు. రఘు నాన్నగారు తెలుసు, వారు మంచివారు. వారి బిడ్డ చెడ్డవాడు అయ్యే ఛాన్సే లేదు. రఘు అమ్మగారు తెలుసు, ఆవిడ మంచిది. ఆవిడ బిడ్డ అయోగ్యుడు అయ్యే అవకాశమే లేదు. For heaven's sake, అన్నింటి వదిలి పారే. నీ రౌడీతనాన్ని విసిరి పారే. నేను కావాలా? నీకు ఇది కావాలా? నువ్వే కావు. అయితే ఒట్టేసి చెప్పు, నా మీద నువ్వు ఒట్టేసి చెప్పు. అన్నింటి వదిలేసానని చెప్పు. I love you, Megha. నన్ను ఫ్రెండ్ ఒప్పుకొని ఫస్ట్ టైం నాతో బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి, షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. ఎలా ఉంది? హై, మనమే ఫస్టా? మనమే ఫస్ట్, మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే, ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే, దాని గురించి ఎందుకండి? అడుగుతున్నానుగా, చెప్పు. పర్లేదండి. ఇప్పుడు చెప్తావా లేదా? బైకు అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. వా, నువ్వున్నావే, పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుందేంటి? ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఆపరేటర్, స్టార్ట్ ద మూవీ ప్లీజ్. ఇట్రా, ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు, ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి. ఇదిగోండి, కిన్లే బాట్లు, అక్వాఫినా, డైట్ పెప్సీ, బైట్స్, పర్క్, కుర్కురే, లేసు, పఫ్స్, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి. మీకేది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చాను. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పి పెడుతున్నాయి. ఏమనుకోకండి. జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు. తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
దాగుడు మూతలు ఆడుతున్నా మావయ్య. ఎరా పెళ్లి చేసే 10 మందిని కంటాం, దాగుడు మూతలు ఆడే వయసు ఇదే. అది సంగతి. వీళ్ళం కూడా ఆటలో కలుపుకున్నావా? మిమ్మల్ని ఏం ప్రయోజనం? ఎరా శవాన్ని కాల్చిన చోట ఇంకా నిప్పు కూడా ఆరలేదు, అప్పుడే మీకు ఆటలా? రేపు పెళ్ళింట్లో శోకాలు పెడతారా? రేపు నేను చచ్చినా ఇంతే కదా. ఎరా ఆడతారు కదరా? భలే బావరా, మా అక్క తాళి కట్టించుకొని తంటలు పడుతుంది, నేను తాళి కట్టించుకోకుండానే తంటలు పడుతున్నా. మా అక్క నీకిచ్చిన పాపానికి కుక్కలాగా బతకాల్సి వస్తుంది. వదినా, నాకు ముందు కొంచెం రసం పోయి. వద్దమ్మా, నేను తర్వాత తింటాను. అల్లుడు రా కూర్చో, గోరుముద్దలు వద్దు మావయ్య, నాకు ఆకలిగా లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు? రా కూర్చో. పిట్ట పిట్ట పాల పిట్ట వచ్చి వచ్చి పట్టుకుంటా, తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా. సొట్ట సొట్ట బుగ్గ సొట్ట కుట్టుమట్టు చూసుకుంటా, తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా. కృష్ణ, కిస్ కావాలని అడిగేవగా, పెట్టుకో. అందరూ ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా? నాకెప్పుడు ధైర్యమే. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టుకో. అయ్యో మావయ్య, ఏదో ఒక రోజు ఒంటరిగా దొరుకుతావుగా, అప్పుడు చూసుకుంటాను. కిస్సే కదా అడిగావు. తీసుకొచ్చావు? ముందు బట్టలేపు. బట్ల దేనికి? స్నానం చేయడానికి. నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా, అందుకే ఈ రోజు నీకు స్నానం చేయించి దిష్టి తీయాలి. మొత్తం డాక్టర్ చెబుతూ దిష్టి గిష్టి నమ్ముతావేంటే? నేను డాక్టర్ ఏది పేషెంట్స్ కోసం కానీ నీ కోసం కాదు బావా. అయినా నీకు బయట జరిగే విషయాలు ఏవి తెలియట్లేదు. మా హాస్టల్లో అమ్మాయిలంతా మొన్న పేపర్లో నీ ఫోటో చూసి తెగ ముద్దులు పెట్టారంట. ఎంతసేపు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని అడగడం తప్ప నువ్వు మటుకు పెట్టవు. పెట్టాలని నాకు ఉంటుంది బావా, ఏం చేయను. నాకు మూడ్ రాగానే ఆ ముసలిది వచ్చేస్తుంది. ఇప్పుడు లేదుగా, పెట్టే. పెడతాను గాని కొంచెం బతిమలు బావా. సరే నందు, ప్లీజ్ ఒక ముద్దు పెట్టవా? ఇప్పుడు కాదు బావా, ప్లీజే. రాత్రికి పెడతాను. రాత్రికి మళ్ళీ పెట్టుకుందాం గానీ ఇప్పుడు పెట్టేవా ప్లీజ్? వద్దు బావా, ప్లీజ్. వద్దు బావా, వద్దు బావా. అన్ని తెచ్చావా? తెచ్చానమ్మా. రవి, దెబ్బలేవో తగిలాయంట. ఎవరు? పండు చెప్పిందా? కాదు, గీత. గీత? అవును. ఇప్పుడు ఎలా ఉంది? గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే రవి. ఇందాక గీత వచ్చిందా?
చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు. ఎటెళ్ళావు? హోటల్కి ఫోన్ చేస్తే అక్కడ కూడా లేవన్నారు. అబ్బా వదిన, గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే వచ్చింది. ఇంట్లోనే ఉంది. ఇంట్లోనా? ఇదిగో. ఏంట్రా అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? తిట్టానని కోపం వచ్చిందా? సారీరా, విషయం తెలియక ఏదేదో అన్నాను. ఇదిగో చెంపలు కూడా వేసుకుంటున్నాను, సరేనా? సరే. అయినా నువ్వన్నా చెప్పొచ్చు కదరా. పర్లేదులేవే. ఏంటి అలా డల్గా ఉన్నా? చిన్నప్పటి నుండి ఆశపడ్డ ఓ వస్తువు దొరుకుతుందో లేదని భయపడ్డానే, కానీ అనవసరంగా కంగారు పడ్డాను. ఇప్పుడే అర్థమైంది. అదేగా నీతో ప్రాబ్లం, ప్రతిదానికి అనవసరమైన టెన్షన్. అయినా కొంపతీసి టెన్షన్ పడేది నీ గర్ల్ ఫ్రెండ్ గురించా ఏంటి? చెప్పరా, నేను హెల్ప్ చేస్తాను. నాకు నువ్వు ఉన్నావుగా, సరిపోదా ఏంటి? నేనున్నాననుకో, కానీ 5 ఏళ్ళుగా ఇక్కడ లేనుగా. ఈ మధ్యలో ఎవరినైనా ట్రాక్ లో పెట్టావేమోనని సరదా కన్నానులేరా. నీకు మా నాన్న, నీ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ అక్కర్లేదని నాకు తెలీదా ఏంటి? అర్జెంట్ గా ఈ డ్రెస్ వేసుకున్నా, గుడికెళ్దాం. గుడికా? ఎందుకు? స్టూపిడ్, ఈ రోజు నా బర్త్డే రా, మర్చిపోయావా? ఎగ్జామ్స్ అయ్యాక టూర్ కి వెళ్ళాను కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తున్నారు. నేను కొనడానికి రవేగా ఉన్నాడు, అందుకే కొన్నాను. ఏ నేలేనా? ఉన్నావనుకో. ఇదిగో. థ్యాంక్ యూ. కాస్త ఓవర్ గా ఉంది. నీ మొహం పర్ఫెక్ట్ గా ఉంది. పద. బై బై. పద. వదినా, గీతకి నేనంటే ఇష్టమేనా? ఇంతగా ప్రేమించేవాడు దొరికినందుకు గీత చాలా అదృష్టవంతురాలు రవి.